Second part of the first lesson, third page. Mr. Roy saw all this. Mr. Roy saw, చూశాడు. ఏం చూశారు మిస్టర్ రాయ్? ఆల్ దిస్, ఇదంతా, ఈ జరిగినదంతా కూడా మిస్టర్ రాయ్ చూశారు. ఐ మస్ట్ టీచ్ దిస్ బాయ్ ఏ లెసన్. ఐ మస్ట్ టీచ్ దిస్ బాయ్ ఏ లెసన్. నేను తప్పకుండా ఈ అబ్బాయికి ఒక పాఠం చెప్పాలి, గుణపాఠం. he said to himself. అతను తనలో తానే అనుకున్నారట, ఈ అబ్బాయికి నేను తప్పకుండా పాఠం చెప్పాలి అని. మిస్టర్ రాయ్ గాట్ అప్. మిస్టర్ రాయ్ గాట్ అప్ అండ్ కేమ్ అవుట్ ఇన్ టు ద స్ట్రీట్. అండ్ కేమ్ అవుట్ ఇన్ టు ద స్ట్రీట్. మిస్టర్ రాయ్ లేచి, గాట్ అప్ లేచి, కేమ్ అవుట్ బయటకు వచ్చారట. ఎక్కడికి? ఇన్ టు ద స్ట్రీట్, వీధిలోకి. ఆ వీధిలోకి బయటకు వచ్చారట. హీ హ్యాడ్ ఏ స్టిక్ ఇన్ హిజ్ హ్యాండ్. హీ హ్యాడ్ ఏ స్టిక్ ఇన్ హిజ్ హ్యాండ్. ఆయన చేతిలో ఏముందిట? స్టిక్ పట్టుకుని వచ్చారట. హీ కాల్డ్ అవుట్ టు ద బాయ్ ఇన్ ఏ కైండ్లీ టోన్. ఆ పిల్లాన్ని పిలిచారట కైండ్లీ టోన్తో. నెమ్మదిగా ఆ పిల్లాన్ని కైండ్లీ, దయతో, ప్రేమతో పిలిచారట. The boy at once came to Mr. Roy. ఆ పిల్లాడు మిస్టర్ రాయ్ దగ్గరికి వచ్చాడు. కేమ్, వచ్చాడు. మిస్టర్ రాయ్ took out from his pocket. మిస్టర్ రాయ్ took out from his pocket a thick chocolate bar. A thick chocolate bar from his pocket. మిస్టర్ రాయ్ ఏం చేశారు? ఒక పెద్ద చాక్లెట్ బార్ని ఆయన పాకెట్లోంచి బయటికి తీశారు. హీ షోడ్ ఇట్ టు ద బాయ్. హీ షోడ్ ఇట్ టు ద బాయ్. అది తీసి చాక్లెట్ బార్ని ఆ అబ్బాయికి చూపించారు. అండ్ సెడ్, చూపించి చెప్తున్నారట ఏమని? ఓ బాయ్, డూ యూ వాంట్ దిస్ చాక్లెట్ బార్? డూ యూ వాంట్ దిస్ చాక్లెట్ బార్? నీకు అబ్బాయి, నీకు చాక్లెట్ బార్ కావాలా అని అడిగారట. ఎస్ ప్లీజ్ సెడ్ ద బాయ్ హ్యాపీలీ. అవును, నాకు కావాలని చెప్పాట. దెన్ హ్యావ్ ఇట్. అయితే తీసుకో. సెడ్ మిస్టర్ రాయ్. మిస్టర్ రాయ్ చెప్పారు అయితే తీసుకో అని. ద బాయ్ స్ట్రెచ్డ్. స్ట్రెచ్డ్ మీన్స్ ఎక్స్టెండెడ్ ఆర్ పుష్డ్ అవుట్. స్ట్రెచ్డ్ అవుట్ హిజ్ హ్యాండ్ అంటే చెయ్యి చాపాడు ముందుకి. ఫర్ ద చాక్లెట్ బార్, చాక్లెట్ బార్ కోసం చెయ్యి చాచాడు. బట్ మిస్టర్ రాయ్ పుట్ ఇట్ బ్యాక్ ఇన్ టు హిజ్ పాకెట్. కానీ మిస్టర్ రాయ్ ఏం చేశారు? ఆ చాక్లెట్ బార్ని మళ్ళీ పాకెట్లో పెట్టేసుకున్నట్ట. ఇన్స్టెడ్ ఆఫ్ గివింగ్ ద బాయ్ ఎనీ చాక్లెట్. ఇన్స్టెడ్ బదులుగా అంటే చాక్లెట్ ఇవ్వకుండా, హీ గేవ్ హిమ్ ఏ షార్ప్ బ్లో విత్ హిజ్ స్టిక్. షార్ప్ బ్లో అంటే పదునైన దెబ్బ, గట్టిగా కొట్టారట. దేంతో? విత్ హిజ్ స్టిక్, స్టిక్తో. అంటే అతను, ఆ పిల్లాడు, అబ్బాయి చెయ్యి చాపిన వెంటనే ఆయన చాక్లెట్ బార్ని పాకెట్లో పెట్టేసుకుని చాక్లెట్ ఇవ్వకుండా చాక్లెట్కి బదులుగా తన చేతిలో ఉన్న కర్రతో గట్టిగా కొట్టారట చేతి మీద. నెక్స్ట్ పేజ్. ద బాయ్ క్రైడ్ ఇన్ పెయిన్. ద బాయ్ క్రైడ్ ఇన్ పెయిన్. నొప్పితో ఏడ్చాట. వై డిడ్ యూ హిట్ మీ? వై డిడ్ యూ హిట్ మీ? నన్ను ఎందుకు కొట్టారు? హీ ఆస్క్డ్ యాంగ్రీలీ. యాంగ్రీలీ మీన్స్ కోపంగా అడిగట, నన్ను ఎందుకు కొట్టారు మీరు? ఐ డిడెంట్ ఆస్క్ యూ. నేను అడగలేదు కదా. ఫర్ యువర్ చాక్లెట్. మీ చాక్లెట్ కావాలని నేను అడగలేదు కదా. అండ్ దట్ లిటిల్ డాగ్ డిడెంట్ ఆస్క్ యూ ఫర్ యువర్ శాండ్విచ్ సెడ్ మిస్టర్ రాయ్. మిస్టర్ రాయ్ సెడ్. మిస్టర్ రాయ్ చెప్పేటప్పుడు ఏమని? అవును, కానీ లిటిల్ డాగ్, ఆ చిన్న కుక్క కూడా నిన్ను శాండ్విచ్ గురించి అడగలేదు కదా. దెన్ వై డిడ్ యూ హిట్ ఇట్? అయితే నువ్వు మరి దాన్ని ఎందుకు కొట్టావు?
అని అడిగారట. ద బాయ్ హంగ్ హిజ్ హెడ్ ఇన్ షేమ్. ద బాయ్ హంగ్ హిజ్ హెడ్ ఇన్ షేమ్. హంగ్ మీన్స్ బెంట్. సిగ్గుతో తల వంచుకున్నట్టు అబ్బాయి. హీ వాజ్ సారీ ఫర్ వాట్ హీ హ్యాడ్ డన్. తను చేసిన దానికి క్షమించమని అడిగట. దేర్ వర్ టీయర్స్ ఇన్ హిజ్ ఐస్. దేర్ వర్ టీయర్స్ ఇన్ హిజ్ ఐస్. వాడి కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయట. డిడ్ ద బ్లో హర్ట్ యూ ఆస్క్డ్ మిస్టర్ రాయ్. మిస్టర్ రాయ్ అడిగారట ఏమని? డిడ్ ద బ్లో హర్ట్ యూ, బాగా గట్టిగా తగిలిందా అని, నొప్పి వస్తుందా అని. ఎస్ అంకుల్, ఇట్ హర్ట్ మీ సో మచ్. ఇది చాలా బాధ పెడుతుంది, నాకు నొప్పిగా ఉంది అని. సో నౌ యు నో వాట్ పెయిన్ యూ గేవ్ టు ద లిటిల్ యానిమల్. అయితే నీకు ఇప్పుడు తెలిసిందా ఆ లిటిల్ చిన్న యానిమల్కి నువ్వు ఎలాంటి నొప్పి ఇచ్చావో అని అడిగారట. ఫర్గివ్ మీ అంకుల్, క్షమించండి అని అడిగారు. ఎవరు? సెడ్ ద బాయ్. బాయ్ చెప్పాట క్షమించండి అంకుల్ అని. ఐ విల్ నెవర్ డూ దట్ అగైన్. నేను మళ్ళీ అలా చెయ్యను అన్నట్టు. గుడ్, అండ్ యూ మస్ట్ రిమెంబర్ దిస్. గుడ్, నువ్వు తప్పకుండా ఇది గుర్తుంచుకోవాలి. సెడ్ మిస్టర్ రాయ్. మిస్టర్ రాయ్ చెప్పారట మంచిది, నువ్వు మాత్రం ఈ విషయం తప్పకుండా గుర్తుంచుకోవాలి అని చెప్పారు. డోంట్ బీ క్రూయల్ టు లిటిల్ బర్డ్స్ అండ్ యానిమల్స్. డోంట్ బీ క్రూయల్ టు లిటిల్ బర్డ్స్ అండ్ యానిమల్స్. లిటిల్ బర్డ్స్, లిటిల్ చిన్న పక్షులతోనూ యానిమల్స్తోనూ క్రూరంగా ఉండవద్దు అన్నారు. దే టూ ఫీల్ పెయిన్ లైక్ అస్. మనలాగే వాటికి కూడా నొప్పి ఉంటుంది, బాధ ఉంటుంది. ఐ ప్రామిస్ అంకుల్ సెడ్ ద బాయ్. నేను ప్రామిస్ చేస్తున్నాను అని చెప్పాట బాయ్. God made all things, big and small. Love God's things and God will love you, said Mr. Roy. మిస్టర్ రాయ్ చెప్పారట గాడ్ అన్ని థింగ్స్ని పెద్దగా కొన్ని చిన్నగా కొన్ని అలా తయారు చేస్తారు. గాడ్ తయారు చేసిన అన్ని వస్తువుల్ని, మనుషుల్ని, జంతువుల్ని, పక్షుల్ని అన్నిటినీ ప్రేమతో చూడాలి, ద్వేషించకూడదు అని చెప్పారట. The boy folded his hands in respect and went away. అతను చేతులు కట్టుకొని రెస్పెక్ట్తో వెనక్కి వెళ్ళిపోయాట అబ్బాయి. మిస్టర్ రాయ్ వాక్డ్ బ్యాక్ ఇన్ టు హిజ్ హౌస్. మిస్టర్ రాయ్ తిరిగి తన ఇంట్లోకి వెళ్ళిపోయారు. హీ వాజ్ స్మైలింగ్. నవ్వుతూ వెళ్తున్నట్ట.